చెప్పిన మాట చెప్పకుండా ఎన్నో మాటలు చెప్పి 99 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల నుంచి జరిగి ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ నిలబడి ఉన్నారా? ఈ హైదరాబాద్ నగర పరిధిలో ఎవరిని అడిగినా కూడా, యువకులను అడిగినా మహిళలను అడిగినా వాళ్ళు పడుతున్న బాధలు ఇంత అంత కాదు. ఎన్నికల ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితి చూసినట్లయితే ఎట్లా ఉందనేది నగరం మొత్తం మారుమోగుతూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేదు. వీరోచితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ పీఠం భారతీయ జనతా పార్టీకి రాబోతుంది. భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతా ఉంది? హైదరాబాద్ భాగ్యనగరంలో అభివృద్ధి అనే ఒక రుచి భారతీయ జనతా పార్టీ ద్వారానే జరగబోతుందనే దృఢమైన నిశ్చయంతో, సంకల్పంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో 150 డివిజన్ల అభ్యర్థులను పెట్టి పోటీలో ఉన్నాం. ఎలాంటి సందేహం లేదు మాకు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకోబోతా ఉంది. అందులో రెండో ఆలోచనే లేదు. అయితే ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ నగరంలో కనుక ఒక్కసారి చూసినట్లయితే భారతదేశంలోనే ఈ భాగ్యనగరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళైనా ప్రజలంతా ఇక్కడ సురక్షితంగా, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సురక్షితంగా పనులు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే ఒక నమ్మకంతో ఇతర రాష్ట్రాల్లో నుంచి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, రకరకాల ఒరిస్సా కావచ్చు రాష్ట్రాల నుంచి వచ్చారు. దానికి ఉదాహరణే మొన్న గినుక మనకు లాక్డౌన్ అయినప్పుడు లక్షలాది మంది ఇక్కడి నుంచి వలసలు పోయారు. మనందరికీ తెలుసు. ట్రైన్లు పెట్టి, బస్సులు పెట్టి, అంటే ఎంతమంది ఇక్కడ ఉపాధి దొరుకుతుంది హైదరాబాద్ నగరంలో అనేది ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. అయితే జరుగుతుంది ఏంటంటే, నేను ఈరోజు ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారో, ఎవరికైతే ఓటు హక్కు ఉందో వారిని మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఓటు విలువను కాపాడండి. ఏ రాజకీయ పార్టీ అయితే ఈ భాగ్యనగరం అభివృద్ధిలో పాలు పంచుకొని పక్క రాష్ట్రాల్లో మాదిరిగా ఒక బెంగళూరు, ఒక మధ్యప్రదేశ్, హైదరాబాద్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్లు అక్కడ తీర్చిదిద్దింది. ఈరోజు భారతదేశంలో కనుక టాప్ 3 మున్సిపాలిటీలో కనుక తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మేయర్ ఉన్నారో, భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. పక్కనున్న బెంగళూరు, ఇటుపక్క ఉన్న మధ్యప్రదేశ్లోని బరోడాలో ఇండోర్, అక్కడ ఒక తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ ఇండోర్ని ఇవాళ వరకు గత దాదాపు 8 సంవత్సరాల నుంచి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అంత నీట్ అండ్ క్లీన్గా చెప్పారు. అదే మాదిరిగా డెహ్రాడూన్. నేను ఈ సందర్భంగా ఎవరైతే పక్క రాష్ట్రాల్లో నుంచి వచ్చేసి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారో, ముఖ్యంగా లక్షలాది సంఖ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి ఎన్నో 50-100 సంవత్సరాల నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడినటువంటి వాసులందరికీ కూడా, వాళ్ళందరికీ మీ ద్వారా ఒక అప్పీల్ చేస్తున్నా. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. ఇప్పటి వరకు కాంగ్రెస్కి ఇచ్చారు, ఎంఐఎంకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, టీఆర్ఎస్కి ఇచ్చారు. మేధావులైన మీరు, విద్యావంతులైన మీరు,
రాజకీయ అవగాహన రాజకీయ పరిజ్ఞానం ఉన్న మీరు ఒకసారి ఆలోచించమని చెప్పేసి వారికి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వకూడదు? మేము చెప్తున్నాం, అభివృద్ధి అనే రుచి, శాంతి భద్రతలు కాపాడటంలో కానీ అభివృద్ధి చేయటంలో కానీ ఒక్క అవకాశం 5 సంవత్సరాలు. మేము ఎక్కువ అడగట్లే. 5 సంవత్సరాలు అభివృద్ధి చూసిన తర్వాత మళ్ళీ మీరు నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, ఈరోజు మీరు అవకాశం ఇస్తే నెక్స్ట్ 2 సంవత్సరాల్లో మళ్ళీ శాసనసభ లోక్సభ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అప్పుడు మళ్ళీ పునరాలోచించండి మీరు. కాబట్టి మీ ఓటుని సద్వినియోగం చేయండి. మాయ మాటలు నమ్మకండి. పైసలు ఇస్తారు తీసుకోండి, మేము వద్దంటలేము. కానీ మాటలకు మోసపోకండి. ఒకసారి మోసపోయారు, రెండోసారి దయచేసి మోసపోవద్దు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఆ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అభివృద్ధి అనే రుచి చూపిస్తుందో మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించిన తర్వాత దానికి అనుగుణంగా మేము చూపిస్తాం. మీ డివిజన్లలో సరైన స్థానాలు కనుక మా కార్పొరేటర్లు కనుక అభివృద్ధి పనుల్లో నిమగ్నం కాకపోతే ఇక్కడే ఇదే భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మేము ఒక సెల్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఏ కార్పొరేటర్ అయినా గెలిచిన కార్పొరేటరు అభివృద్ధిలో కానీ ఆ డివిజన్లో గెలిచిన ప్రజలకు అందుబాటులో లేకపోయినట్లయితే మీరు కనుక అక్కడ అడగాల్సిన పని లేదు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర కార్యాలయం ఉందో ఆ రాష్ట్ర కార్యాలయంలో ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ కూడా 24 గంటలు పనిచేయాలనే ఒక సంకల్పంతో మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా పలానా డివిజన్లో మాకు ఈ సమస్య ఉందంటే మన కార్పొరేటరే కాకుండా మేయరే కాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా మీకు స్పందన ఉంటుందని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరీ చెప్తా ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాసులకు కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఓటకు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ నియోజకవర్గాల్లో ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వారిని కూడా నేను మరీ విన్నవించుకుంటా ఉన్నాను. మరి ఈ రోజున అందుకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మాకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు కానీ ఆ డివిజన్లో సమస్య తెలుసుకోవడానికి అంటే ఇవాళ కార్పొరేటర్ల పరిస్థితి అందరికీ తెలుసు. ఇంటి ముందు ఇసుక పడ్డదంటే పైసలు, ఇనుపరాట్లు పడ్డాయంటే పైసలు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలంటే పెద్దోళ్ళ దగ్గరికి పోవాలి. మాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? మీరు 6 ఫ్లోర్లు కట్టుకుంటా ఉంటే మాకు ఒక ఫ్లోర్ ఇస్తారా? ఒక 5,000 ఎస్ఎఫ్టీ ఇస్తారా? 10,000 ఎస్ఎఫ్టీ ఇస్తారా? ఇవన్నీ చెప్పుకోలేక బయట మాట్లాడితే అని ఒక భయాందోళనతో మగ్గిపోతూ ఉన్నారు వ్యాపారస్తులు కూడా. నేను వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను, మీరు ధైర్యంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎక్కడ ఎవరికి తల ఉంచాల్సిన తల వంచే ఉండవట్టు విధంగా మేము తప్పకుండా సహకరిస్తాం. క్షేత్రస్థాయిలో మా కార్పొరేటర్లు సహకరించకపోయినా ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా మేము దాన్ని సహకరిస్తాం. కాబట్టి వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను, కర్ణాటక వాసులు కావచ్చు, తమిళనాడు వాసులు కావచ్చు, పక్కన మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో కూడా చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. 18 రాష్ట్రాల్లో ఈ దేశంలో అధికారంలో ఉంది. నిన్నగాక మొన్న జరిగిన బీహార్ కానీ ఉప ఎన్నికల్లో కూడా కానీ 1 సైడ్గా రిజల్ట్. దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా అటువంటి అవకాశం కల్పించాలి. ప్రశాంతమైన జీవనం. ఇవాళ చూడండి, వరదలు వస్తే ఏంటి పరిస్థితి? 10,000 రూపాయలు ఎవరు సొమ్మండి? 10,000 రూపాయలు నగదు ఇవ్వటం. ముందుగా నగదు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత మళ్ళా బ్యాంకులలో ఎందుకు వేయాల్సి వచ్చింది? ఏ రాష్ట్రంలో కూడా లబ్ధిదారులకు ఎప్పుడైనా సరే బ్యాంక్ అకౌంట్కి పోతుంది.
ఈ నగదు ఇవ్వడానికి గల కారణం ఏంది? పంచుకోవాలి. అసలైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు వచ్చింది ఎంత, మధ్యవర్తులు మధ్యలో జేబులు పోయింది ఎంత, కార్పొరేటర్లకు పోయింది ఎంత, ఎమ్మెల్యేలకు పోయింది ఎంత, ఇంకొకరు పోయింది ఎంత, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రక్రియలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ ద్వారా నేను ఇంకొక అప్పీల్ కూడా చేయదలుచుకున్నా. తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 9 జిల్లాల్లో ఏదో రకంగా హైదరాబాద్లో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చిన్న పల్లెలో కానీ గ్రామంలో కానీ. వాళ్ళందరికీ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీ బంధువులకు కానివ్వండి, మీ మిత్రులకు కానివ్వండి, ఈరోజు రేపు 1వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకి సహకరించవలసిందిగా మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇకపోతే నిన్న ఇవాళ కొత్త డెవలప్మెంట్స్. ఒక ఆయన మాట్లాడతాడు, ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు, నోరేనా అది అంటే మీరు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా? అక్కడ స్క్రిప్ట్ రాసిస్తే, కథ రాసిస్తే అక్కడ మీరు స్టేజ్ మీదకి వచ్చి దాన్ని చదువుతారా? ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. గౌరవనీయులు ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి పివి నరసింహారావు గారి ఘాట్ను కానీ విగ్రహాన్ని కూలగొడతారా? ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి ఆయన. పార్టీలు వేరు కావచ్చు. ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నంద్యాలలో పివి నరసింహారావు గారు పోటీ చేస్తానంటే కూడా వారికి పోటీ కూడా పెట్టలేదు. ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వాళ్ళు పివి నరసింహారావు గారు పదము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మరి అటువంటి ప్రధానమంత్రి గారి ఘాట్ని లేకపోతే విగ్రహాల్ని మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా? మీరు బెదిరించబెట్టడానికి మేమన్నా టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారా? ఇది భారతీయ జనతా పార్టీ. దేంట్లో కూడా మీకంటే 10 రెట్లు ఎక్కువే ఉంటుంది. ఎక్కడ వెనుగడికి వేసే సమస్య లేదు. మరి అదే మాదిరి ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ నాయకుడు అనే విషయం పక్కకు పెడితే కోట్లాది మంది ప్రజల్లో ఈ రోజు కూడా ఒక ఆరాధ్య దైవంగా చూసుకుంటారు. ఆయన కలియుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఘాట్ని, ఆయన విగ్రహాలు తీసేస్తారా? మీకుందా ధైర్యం? వస్తారా? మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇక్కడి నుంచి, ఎప్పుడు మరి సమయం? మేము కూడా సిద్ధంగా ఉన్నాం. తాటాకుల చప్పుళ్ళకి ఏదో అంటారు, కుందేళ్ళు ఏదో అన్నట్టుగా ఇక్కడ భయపడటానికి ఎవరు లేరు. తెలుగువారి ధైర్య సాహసాలు ఇవాళ కొత్తగా చూడాల్సిన పని లేదు. ఎన్నో పోరాటాలు చేశారు. బ్రిటిష్ వాళ్ళని వెనకకు పంపించారు, స్వాతంత్రం తెచ్చుకున్నారు. మాకెవరి మీద దేశం లేదు. ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు. కానీ మీరు మాట్లాడే విధానం మార్చుకోండి. ఇప్పటికైనా నోరు జారితే సరి చేసుకోండి. ఎన్టీ రామారావు లాంటి మహాభావుని విగ్రహం, ఆరాధ్యమైన ఎన్టీ రామారావు గారిని అనటానికి మీకు నోరెట్లొచ్చింది? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఆయన దగ్గరికి వచ్చేసి మీరు కాలేజీ పర్మిషన్ తెచ్చుకోలేదా? ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏంటో తెలియదా? పివి నరసింహారావు గారు అంటే ఏంటో తెలియదా? ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక జలగం వెంగళరావు గారు కావచ్చు, లేకపోతే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, పాత రోజుల్లో ప్రకాశం పంతులు గారు కావచ్చు, రాష్ట్రపతిగా చేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు. ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఈ దేశంలో అత్యంత ఉన్నత స్థానాలు కూడా ఉన్నారు. భారత ప్రధానమంత్రి
భారత రాష్ట్రపతి. ఇటువంటి గడ్డ ఈ తెలుగు గడ్డ. మరి అటువంటి వాళ్ళని పట్టుకొని మేము విగ్రహాలు తీసి ఎవరిని పెడతావు నువ్వు? మీ నిజాం నవాజు పెడతారా, లేదా వాళ్ళ తాతలు ముత్తాతలు పెడతారా? ఏం సంస్కృతి ఇది? ఎస్, తప్పకుండా రేపొద్దున గ్రేటర్ హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న అక్రమాలు, మీరు చేస్తున్న అక్రమ కట్టడాలంతా తప్పకుండా బయటకు తీస్తాం. చెరువుల ఆక్రమణ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు. ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము, అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఏ చెరువులు అయితే ఆక్రమణ జరిగినాయో తప్పకుండా ఆ చెరువులన్నీ మళ్ళీ పునరుద్ధరణ చేయగలుగుతాం. సుమారు 450 నుంచి 500 చెరువులు. ఆ చెరువులు ఉన్నప్పుడు ఉపాధి మత్స్య కార్మికులు, వేలాది మంది మత్స్య కార్మికులు ఆ చెరువుల మీద ఆధారపడి వాళ్ళ జీవనోపాధి చేసుకున్నారు. ఎవరైతే మత్స్య కార్మిక సోదరులనో నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓట్ల కోసం చెప్పే మాటలు కాదు ఇది. తప్పకుండా మీకు అండగా నిలబడతాం. ఏ చెరువులు అయితే బూట్ చేసి ఆక్రమణకు వచ్చిందో తప్పకుండా వాటిని పునరుద్ధరిస్తాం. మళ్ళీ ఆ చెరువులు నిండుతాయి. మళ్ళీ మత్స్య కార్మికులు తప్పకుండా మళ్ళీ వారికి జీవనోపాధికి అది ఉపయోగపడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లాంటి మాటలు మాట్లాడి నిన్న మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారు సర్జికల్ స్ట్రైక్ అన్నాడు. దాని మీద ఏదేదో మాట్లాడతారు. ఏంటి తప్పేంటి? ఎస్, డెఫినెట్గా. వాట్ ఈజ్ సర్జికల్ స్ట్రైక్? అక్రమ చొరబాటుదారులు. మీకెందుకు భయం? మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఎవరికి లేదు, మీకెందుకు వచ్చిందా భయం? అంటే మీ దగ్గర అక్రమ చొరబాటుదారులు ఉన్నారా? టెర్రరిస్టులు ఉన్నారా? అంటే ఇక ఇదొక కిలానా? ఏమి నడవవు, అట్లాంటి ఆటలు సాగవు, చెప్పింది చేస్తాం. భారతీయ జనతా పార్టీ అనుకున్నది తప్పకుండా అమలు చేయడానికి ముందుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, వెనుకడుగు వేసేది లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, ఏ పొరుగు రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడ వచ్చేసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఓటు హక్కు ఉన్నటువంటి సోదరులకి, సోదరిమణులకి, విద్యావంతులకి, వ్యాపారస్తులకి కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, చేతి పని వారికి కానివ్వండి, మరొక్కసారి మీరు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయొద్దు అని చెప్పేసి మీరు ఆలోచించండి. ఎన్నో సందర్భాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అన్ని పార్టీలకు వేసారు. అభివృద్ధి అనే టేస్ట్, అభివృద్ధి అనే రుచి మీకు ఒక్కసారి చూపిస్తాం. వర్షాలు వచ్చినా డ్రైనేజ్ పోవటం, రోడ్లన్నీ జామ్ అవ్వటం, స్వయంగా ముఖ్యమంత్రి ఇంటి ముందే రోడ్లు జామ్ అవుతాయి. 2-3 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ పరిస్థితి రానియం. దయచేసి ఒకసారి విద్యావంతులైనా, వివేకవంతులైనా, రాజకీయ చైతన్యం కలిగినటువంటి మీరంతా కూడా ఆలోచించాలని చెప్పేసి వారికి మనవి చేస్తూ, మళ్ళీ చెప్పదలసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించబోతా ఉన్నారు. మా అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఒక మేయర్ని కైవసం చేసుకోబోతున్నారని చెప్పేసి మనవి చేస్తున్నాం.